నమస్తే, వెల్కమ్ టు పోల్టెంట్ హెల్త్. ఈ మధ్యకాలంలో చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ జుట్టు రాలిపోవడం, జుట్టు తెల్లబడడం, డాండ్రఫ్. ఈ సమస్యలకు న్యాచురోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది అంటున్నారు న్యాచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్. డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో సార్, జుట్టు నల్లగా నిగనిగలాడాలన్నా, ఒత్తుగా పెరగాలన్నా న్యాచురోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి సార్? ఒకరికి దేని గురించి హెయిర్ ఫాల్ అవుతుంది, లేకపోతే హెయిర్ థిన్నింగ్ అవుతుంది, లేకపోతే హెయిర్స్ షైనింగ్ పోతుంది, ఇది అన్నీ మనకు తెలియాలంటే వాళ్ళకు రూట్ కాజ్ మేము చూస్తాం. ఓకే, వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ దట్? నార్మల్గా ప్రతి ఒక్కరికి అన్ని డయట్ ప్యాటర్న్ అన్ని బాగానే ఉంది అనుకో, వాళ్ళకు 100 to 100% హెయిర్స్ కూడా బాగుంటుంది. ఓకే ఓకే, లేకపోతే ఏమవుతుందంటే కొంచెం అక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతాయి. అంటే జుట్టు రాలడానికి కావచ్చు, జుట్టు తెల్లబడడానికి కావచ్చు, అందరికీ ఒకేలాంటి సమస్య ఉండదంటారు. అవును, ఒక్కొక్క టైప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ బట్టి అగైన్ వాళ్ళ రూట్ కాజ్కు మేము బేస్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకే ఓకే, అండ్ దానిలో అతి ముఖ్యమైన కారణం ఇప్పుడు ఏంటంటే ఇట్స్ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ద మోడర్న్ మెడిసిన్స్. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్. ఇప్పుడు ఎక్కువ మంది ఇప్పుడు ఏం చేస్తున్నారు, సపోజ్ మీకు హెడేక్ వచ్చేసింది, యు ఆర్ గోయింగ్ టు ద మెడికల్ స్టోర్, ఇమీడియట్లీ మీరు టాబ్లెట్ తీసుకొచ్చి వాడుతున్నారు. ఒక డోలో కానీ లేకపోతే పెయిన్ కిల్లర్ మీరు వాడుతున్నారు. సో దానివల్ల రకరకాల సైడ్ ఎఫెక్ట్ మనకు వచ్చేస్తాయి. ఎస్, సో గట్ బ్యాక్టీరియా కూడా దానివల్ల పాడవుతుంది, లివర్ డ్యామేజ్ అవుతుంది. సో బాడీలో जो फंक्शनल యాక్టివిటీస్ అది మొత్తం అగైన్ ఇంబాలాన్స్ అయిపోతుంది. దానివల్ల ఆటోమేటికల్లీ హెయిర్స్ కూడా ఎఫెక్ట్. ఓకే, సో దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ఎనీ సార్ట్ ఆఫ్ క్రానిక్ ప్రాబ్లమ్స్ లైక్ మేబీ లైక్ థైరాయిడ్, మేబీ లైక్ డయాబెటీస్ ఆర్ మేబీ ఎనీ అదర్ క్రానిక్ డిజీజ్. సో దానివల్ల కూడా వాళ్ళకు హెయిర్ ఫాల్ రావడం అవకాశం ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఒక అతి ముఖ్యమైన కారణం ఏంటంటే పొల్యూషన్. సపోజ్ మీరు పొల్యూషన్లో బాగా తిరుగుతున్నారు, హెయిర్స్ మీరు ఎంత హెల్దీ ఫుడ్ తీసుకున్నా సరే కూడా హెయిర్స్ పాడవుతాయి. ఓకే, సో దీస్ ఆర్ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్ ఈస్ దేర్. ఒకటి మనం చూడాల్సిన విషయం ఏంటంటే స్పెషల్లీ ఫర్ ద ఫీమేల్, ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఎ ఫీమేల్, దెన్ అక్కడ ఏమవుతుందంటే అమ్మాయిలు కానీ లేకపోతే మేబీ మిడిల్ ఏజ్డ్ పీపుల్, వాళ్ళ బాడీలో యాక్చువల్లీ హార్మోనల్ ఇంబాలాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. So due to that hormonal imbalance also they suffer with the hair fall and hair thinning and different types of problems. Okay. సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ నార్మల్గా వచ్చేస్తూనే ఉంటాయి. సో అక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే అతి ముఖ్యమైన విషయం లైక్ మనకు డయట్ ప్యాటర్న్. డయట్ ప్యాటర్న్ మనం ఎలా తీసుకుంటున్నాం, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో సపోజ్ మనం యాంటీ ఇన్ఫ్లామేటరీ ఫుడ్ మనం తీసుకుంటున్నాం డైలీ బేసిస్లో, మనకు అసలు మెడిసిన్ అవసరం లేదు. బికాజ్ ఒకరు బాడీలో పెయిన్ ఎలా వస్తుంది అంటే మనం ఎగ్జాక్ట్లీ చూస్తే వెన్ దర్ ఇస్ ఎ ఇన్ఫ్లామేషన్ దెన్ యూ విల్ గెట్ పెయిన్. ఇఫ్ దర్ ఇస్ నో ఇన్ఫ్లామేషన్ దర్ ఇస్ నో పెయిన్. సో పెయిన్ లేకపోతే మెడిసిన్ అవసరమే లేదు. అండ్ ఇఫ్ దర్ ఇస్ నో ఇన్ఫ్లామేషన్ మనకు హార్మోనల్ ఇంబాలాన్స్ కూడా జరగదు. ఓకే, సో దీస్ ఆర్ ద రీజన్స్ యాక్చువల్లీ అక్కడ చూస్తే. సో యాంటీ ఇన్ఫ్లామేటరీ ఫుడ్ మనం డయట్లో మనం యాడ్ చేయాలి. అంటే అట్లీస్ట్ 50% వీ హ్యావ్ టు టేక్ ఫ్రూట్స్ అండ్ రా వెజిటేబుల్స్. ఓకే, ఆన్ డైలీ బేసిస్. అండ్ 50% నార్మల్ ఫుడ్. ఓకే, సో దిస్ కైండ్ ఆఫ్ ఫుడ్ వీ హ్యావ్ టు సీ అండ్ వీ హ్యావ్ టు చెక్ ఇట్ అండ్ అకార్డింగ్లీ వీ హ్యావ్ టు టేక్ దాట్. బట్ దీనిలో ఇంకొక విషయం ఏంటంటే సపోజ్ ఒకరికి ఆల్రెడీ హెయిర్ ప్రాబ్లమ్స్ వచ్చేసింది, వరకు హెయిర్ ఫాల్ జరుగుతుంది, లేకపోతే హెయిర్ది షైనింగ్ పోయింది కంప్లీట్గా. ఎట్లా జరుగుతుంది అంటే నార్మల్గా ఐ లాస్ట్ దెమ్ టు టేక్ ఏ స్మాల్ జ్యూస్. ఓకే, సో దట్ ఈస్ ఇన్క్లూడెడ్ ఆఫ్ 3 to 4 ఐటమ్స్ ఐఎమ్ టెలింగ్ యూ. సో ఒకటి ఏంటంటే స్పినాచ్ అంటే పాలకూర ఒక్కొక్క కట్ట తీసుకోండి. అండ్ దానిలో ఒక క్యారెట్ అరౌండ్ 50 grams క్యారెట్ మీరు యాడ్ చేయండి. ఓకే, అండ్ కొన్ని సోక్డ్ ఫెనుగ్రీక్ అరౌండ్ 1 teaspoon సోక్డ్ ఫెనుగ్రీక్ మనం దానిలో యాడ్ చేయాలి. అండ్ ఒక ½ piece అల్లం. ఇది అన్నీ మీరు యాడ్ చేసేసి యూ కెన్ మేక్ ఏ జ్యూస్ చేసేసి మీరు డైలీ బేసిస్లో 1 to 2 times మీరు తాగితే ఇట్ గివ్స్ ద మ్యాక్సిమం రిజల్ట్. అండ్ అప్పుడు ఏమవుతుందంటే మనకు
స్కిన్లో గ్లో వస్తుంది. అండ్ దాంతోపాటు మనకు నార్మల్గా హెయిర్స్ కూడా థిన్గా ఉంటే అది థిక్గా మారుతాయి. అండ్ హెయిర్స్లో షైనింగ్ పోయింది అంటే షైనింగ్ కూడా వచ్చేస్తుంది. హెయిర్ ఫాల్ జరుగుతుంది అంటే ఈవెన్ హెయిర్ ఫాల్ కూడా అక్కడ స్టాప్ అయిపోతాయి. సో దెర్ ఆర్ సో మచ్ ఆఫ్ థింగ్స్. సో మెయిన్లీ అక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే లైక్ వీ హ్యావ్ టు సీ ద రూట్ కాజ్, అకార్డింగ్లీ వీ క్యాన్ సజెస్ట్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టిప్స్ అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన పాలకూర జ్యూస్ ఓన్లీ జుట్టు రాలడానికి అంటే హెయిర్ ఫాల్కి మాత్రమే పనిచేస్తుందా సార్? జుట్టు తెల్లబడిన వారికి కూడా పనిచేస్తుంది? జుట్టు తెల్లబడిన వాళ్ళకు కూడా పనిచేస్తాయి. బట్ ఫ్రూట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. తెల్లగా ఉన్న వాళ్ళకు ఫ్రూట్స్ చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. డైలీ బేసిస్లో ఫ్రూట్స్ తినాలి. అండ్ వాళ్ళ బాడీ వెయిట్ బట్టి వాళ్ళు తినాలి. సపోజ్ మీ బాడీ వెయిట్ లెటస్ అరౌండ్ 60 kg అనుకోండి, 600 grams ఫ్రూట్స్ ఆన్ డైలీ బేసిస్లో ఎంటీ స్టమక్లో తినాలి. అండ్ ఎక్సర్సైజ్ సైమల్టేనియస్లీ ఇంపార్టెంట్ ఫర్ ద స్పెషలీ ఫర్ ద హార్మోనల్ ఇంబాలన్స్ ఇన్ ద బాడీ. సో డైలీ బేసిస్లో అట్లీస్ట్ 1 hour ఒకరు ఎక్సర్సైజ్ చేయాలి. ఈ 3 things ఇంక్లూడ్ అవుతుంది అక్కడ. ఒకటి ఎక్సర్సైజ్ డైలీ 1 hour అండ్ యాంటీ ఇన్ఫ్లామేటరీ ఫుడ్, ఓకే, అండ్ దిస్ జ్యూస్ విచ్ ఐ టోల్డ్ యూ. సో ఇది మాత్రం చేస్తే వాళ్ళకు హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతుంది. అండ్ డైలీ బేసిస్లో వాళ్ళకు ఫేస్లో కూడా గ్లో వస్తుంది. అండ్ డైలీ బేసిస్లో వాళ్ళకు హెల్త్ కూడా బాగుంటుంది అనమాట. సార్, ఈ హెయిర్ ఫాల్ అండ్ జుట్టు తెల్లబడడం కాకుండా చాలా మంది డాండ్రఫ్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ డాండ్రఫ్కి న్యాచురోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? డాండ్రఫ్కి కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి. బట్ అక్కడ మేము చూస్తాం ఏంటంటే ఈజ్ దేర్ ఎనీ స్కిన్ ప్రాబ్లమ్ ఆర్ నాట్. స్కిన్ ప్రాబ్లం లేకపోతే ఇఫ్ సపోజ్ 2 రకాల టిప్స్ వాళ్ళకి యూజ్ చేశారంటే వాళ్ళకు డాండ్రఫ్ తగ్గుతుంది. ఒకటి ఏంటంటే డైలీ బేసిస్లో 2 times తలస్నానం చేయాలి. ఓకే, దే హ్యావ్ టు డూ హెడ్ బాత్ విత్ షాంపూ. నార్మల్ కాదు, నార్మలీ కుదరదు అక్కడ. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి షాంపూతో హెడ్ బాత్ చేయాలి. అండ్ ఇఫ్ దే ఆర్ యూజింగ్ వన్ సెట్ ఆఫ్ ఆయుర్వేదిక్ షాంపూ లైక్ అలోవీరా అండ్ ఆల్, సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. లేకపోతే ఈవెన్ నార్మల్ షాంపూ కూడా యూజ్ చేయొచ్చు, ఇబ్బంది ఏముండదు. బట్ ఏంటంటే డైలీ బేసిస్లో చేయాలి. ఎప్పుడు ఒకసారి చేస్తే కుదరదు, ఎట్లా కాదు. డైలీ బేసిస్లో చేశారంటే వాళ్ళకు చాలా ఫాస్ట్ రికవరీ ఉంటుంది. అండ్ నేను ఇప్పుడు చెప్పిన టిప్స్ వాళ్ళు పాటించారంటే వాళ్ళకు ఇంటర్నల్లీ వాళ్ళకు హెయిర్ రూట్స్ అన్ని హీల్ అవుతుంది. సో ఇంటర్నల్లీ ఎప్పుడైనా హెయిర్ రూట్స్ అన్ని హీల్ అయితే వాళ్ళకు ఆటోమేటికలీ హెయిర్ రీగ్రోత్ కూడా వస్తుంది. అండ్ వాళ్ళకు హెయిర్స్ నార్మల్గా బాగానే ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఎక్కువగా అంటే చాలా మంది తలస్నానం రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. రెగ్యులర్గా తలస్నానం చేసే వాళ్ళకి జుట్టులో ఉండే ఒక తేమ అనేది డ్రై అయిపోవడం వల్ల కూడా ఒక ఫంగస్ లాంటిది వచ్చి ఇట్లాంటి ఒక డాండ్రఫ్ అనేది వస్తుందని అంటూ ఉంటారు. తలస్నానం రెగ్యులర్గా చెయ్యాలంటారా, చేయకూడదంటారా? చేయాలని చెప్తున్నా. ఓకే, మోడర్న్ మెడిసిన్ పీపుల్ దే టాక్ అబౌట్ డిఫరెంట్ థింగ్స్. బట్ ఇన్ న్యాచురోపతి ఇట్స్ నాట్ లైక్ దట్. డైలీ బేసిస్లో ఒకరు 2 పూటలు స్నానం చేస్తే వాళ్ళకు నార్మలీ అన్నీ బాగానే ఉంటుంది. అండ్ హెయిర్స్ కూడా బాగుంటుంది. అండ్ యూ థింక్ ఆఫ్ మై ఎగ్జాంపుల్. అండ్ ఐ హ్యావ్ సమ్ పేషెంట్స్ ఆల్సో, దే ఆర్ డూయింగ్ 2 times హెడ్ బాత్. ఎప్పటి నుంచి వాళ్ళు 2 times హెడ్ బాత్ చేయడం మొదలుపెట్టారు అప్పటి నుంచి వాళ్ళ హెయిర్ బాగా స్ట్రెంథెన్ అవడం మొదలుపెట్టింది. అండ్ లాంగ్ హెయిర్ దే ఆర్ మెయింటైనింగ్. వీక్లీ ట్వైస్ అంటున్నారా మీరు? నో, డైలీ ట్వైస్ ఐఎమ్ టెలింగ్. డైలీ ట్వైస్? Yes. Okay, if they are into like maybe your case, if you think of your case, లేకపోతే ఒక అమ్మాయికి అనుకో వాళ్ళకు డైలీ ఒక్కోసారి కూడా చాలు. బట్ అబ్బాయిలు అయితే కనీసం 2 times అయినా చేయాలి, హెడ్ బాత్ చేయాలి. యా, హెడ్ బాత్ చేయాలి. డాండ్రఫ్ ఉన్నవాళ్ళు, డాండ్రఫ్ ఉన్నా లేకపోయినా గడి కూడా చేస్తే వాళ్ళకు డాండ్రఫ్ రాదు. దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ప్రివెంటివ్ మెజర్ అని మనం చెప్పవచ్చు. ఓకే, స్కాల్ఫ్ డ్రై అయిపోతుంది అంటున్నారు, నిజమంట సార్? నో, ద ఫుడ్ ప్యాటర్న్ విచ్ ఐ టోల్డ్, ఆ ఫుడ్ ప్యాటర్న్ అక్కడ అప్లికేబుల్. హెయిర్ ఫాల్ గురించి నేను చెప్పిన ఫుడ్ ప్యాటర్న్ ఖచ్చితంగా ఈ డాండ్రఫ్ కూడా పనిచేస్తాయి. బట్ అక్కడ రీజన్ ఏంటి, వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద హెడ్ బాత్. Generally, we are moving here and there in the different types of polluted area. Otherwise, మనం ఇటు అటు వెళ్తున్నాం, లేకపోతే ఏదో ఒక పని చేస్తున్నాం, దాని ద్వారా ఏమవుతుందో నాకు చెమట పడుతుంది. ఓకే, అండ్ చెమట మనకు వచ్చిన చెమటలు ఉన్న కెమికల్ కంపౌండ్
దట్ ఈజ్ ఈక్వల్ టు ద యూరిన్ కెమికల్ కంపౌండ్, ఓకే. ఆల్మోస్ట్ సేమ్. మీరు ఇప్పుడు పాస్ పోయడానికి మీరు వెళ్తే మీరు చూడండి, మీకు ఏ టైప్ కెమికల్ అక్కడ వస్తుంది మీకు యూరిన్ ద్వారా, అండ్ హియర్ ఇట్ ఈస్ వీఆర్ గెటింగ్ ద సేమ్ కెమికల్ కంపౌండ్ ఇన్ ద స్వెటింగ్. ఓకే. సో ఇట్ ఈస్ సో డేంజరియస్. ఓకే. దట్స్ వై ఆల్ ద ఎక్స్క్రిటరీ మెటీరియల్ ఈజ్ కమింగ్ అవుట్ బై ద స్వెటింగ్ కాబట్టి హెయిర్ రూట్ మనకు డ్యామేజ్ అవుతుంది దానివల్ల. ఓకే. సో 2 times స్నానం చేస్తే నార్మల్లీ హెయిర్ మనకు హెడ్ బాత్ 2 times చేస్తే మనకు హెయిర్స్ అన్నీ బాగుంటుంది, హెయిర్ ప్రాబ్లం మోస్ట్లీ రాదు. అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఫంగస్ గురించి కూడా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రివెంటివ్ మెజర్ అని మనం చెప్పొచ్చు. ఓకే. ఓకే. అండ్ నార్మల్లీ బాగుంటుంది. అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ కేరళ, you see there the girls are very very beautiful. Girls or ladies, you know why? What is the reason behind that? Only this is the only reason. And they use, most of the people they use original coconut oil for the hair. Okay. That is one. Second thing, they do 2 times head bath. Oh. Even though girls and ladies, they also do 2 times head bath in the Kerala. Okay. Okay. If you see their culture, and they are you'll find most of them, they are very beautiful. And they have very long hair. They don't have hair fall. And most of the people in Kerala, they are maintaining a good hair actually. ఒకవేళ కోకోనట్ ఆయిల్ అప్లై చేయాలంటే వీక్లీ ఎన్నిసార్లు అప్లై చేయొచ్చు సార్? మీరు డైలీ బిఫోర్ టేకింగ్ యువర్ బాత్ యూ కెన్ అప్లై డైలీ వన్స్ బిఫోర్ 1 hour. 1 hour బిఫోర్ హెడ్ బాత్ కి 1 hour ముందు అప్లై చేస్తాం. ఎస్. ఓకే. యా, తర్వాత అగైన్ హెడ్ బాత్ చేయొచ్చు. నార్మలీ ఈ టైప్ లైఫ్ స్టైల్ అండ్ ఈ టైప్ ఎక్సర్సైజ్ ప్యాటర్న్ ప్లస్ మనకు ఈ జ్యూస్ ఒకటి చెప్పాను, అండ్ దాంతో పాటు మనకు గుడ్ స్లీప్ కూడా ఉండాలి. స్లీప్ సరిగా లేకపోతే కూడా వాళ్ళకు హెయిర్ ఫాల్ వస్తుంది. అండ్ అనదర్ థింగ్ ఇస్ ద టెన్షన్. మనకు ఎక్కువ టెన్షన్ ఉంటే కూడా టెన్షన్ కొంచెం తగ్గించాలి. స్ట్రెస్ ఆర్ టెన్షన్ ఎనీథింగ్, ఎప్పుడైనా సరే మనకు టెన్షన్ వస్తే టెన్షన్ ద్వారా మన బాడీలో స్ట్రెస్ హార్మోన్ మనకు రిలీజ్ అవుతుంది. ఆ స్ట్రెస్ హార్మోన్ ఏం చేస్తాయంటే ఇట్ డ్యామేజ్ ద మెలాటోనిన్ ఇన్ ద బాడీ. అప్పుడు నిద్ర సరిగా పట్టదు. సో అప్పుడు ఏమవుతుంది, నిద్ర పట్టదు అండ్ హెయిర్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఓకే. ఎస్, ప్రోటీన్ లెవెల్ మన బాడీలో ఆటోమేటికల్ తగ్గుతుంది. సో స్ట్రెస్ లెవెల్ ఎక్కువ అయితే అంతా అని జరుగుతాయి. సో స్ట్రెస్ తగ్గించాలి, టెన్షన్ తగ్గించాలి. ఇఫ్ యు ఆర్ ఇన్ టు వెరీ టెన్షన్ ఫుల్ జాబ్ దెన్ యూ కెన్ చేంజ్ ద జాబ్ ఆల్సో. ఎస్. ఓకే. ఒక్క విషయానికి హెయిర్ ఫాల్ అనే దానికి వెనక ఎన్ని కారణాలు ఉన్నాయి? ఎన్ని కారణాలు? ఎస్ ఎస్, ఎగ్జాక్ట్లీ. మై క్లినిక్ ఈస్ దేర్ ఇన్ గంధంగూడ. Actually, my profile is there in the Google. So if anybody has got any doubt, they can contact me on the Google profile. It is on the name of Dr. A space Kumar. So they can refer the Google and they can come to my place. Is there any requirement for the hair fall or maybe anything like any other diseases? Thank you. ఈ మధ్య కాలంలో చాలా మంది ఫేస్ చేస్తున్న అతి పెద్ద ప్రాబ్లం ఈ హెయిర్ ఫాల్ అండ్ అలాగే జుట్టు తెల్లబడడం, డాండ్రఫ్ సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు సార్. కెమికల్ ప్రోడక్ట్స్, మార్కెట్లో దొరికే కెమికల్ ప్రోడక్ట్స్ వాడిన తర్వాత ఇంకా సైడ్ ఎఫెక్ట్స్తో ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వడంతో కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మీరు చెప్పిన ఈ న్యాచురోపతిలో జ్యూస్ గురించి కావచ్చు, మీ ట్రీట్మెంట్ గురించి కావచ్చు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.